ఫస్ట్ వీటికి రీసేల్ వాల్యూ ఉండదు, అంటే ఫ్యూచర్లో ఉండొచ్చేమో నాకు తెలీదు. ఇవాళ అమ్మాలి అంటే మాత్రం చాలా కష్టం. ఈవీ కార్ ఎవరికి వర్కౌట్ అవుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా నాకు? షోరూమ్ నుంచి తీసుకున్న ఈవీ వెహికల్ నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు దానికి అట్లీస్ట్ షోరూమ్ వాడు ఒక గ్యారంటీ ఇస్తాడు. ఇప్పుడు ఈ సెకండ్ మనం కారు కొంటే ఆ బ్యాటరీకి ఎంతవరకు గ్యారంటీ వస్తుంది ఏంటనేది ఫేస్ అయితే కానీ తెలియదు. అంటే మనకి ఏమన్నా రాలేదు, అక్కడ వరకు మనం రాలేదు. ఆ కార్ కొనాలి, దాంట్లో మళ్ళీ ఏమైనా ఇష్యూ రావాలి, అప్పుడు మనం షోరూమ్కి వెళ్ళి వాడు ఇచ్చే ఆన్సర్ ఏంటి, లేకపోతే ఇన్సూరెన్స్ నుంచి ఏం ఆన్సర్ వస్తుంది, అవన్నీ ప్రాక్టికల్గా పడినోడికే తెలుస్తుంది. ఈవీ కార్ బ్యాటరీ ఒక్కటే నాకు తెలిసినంత వరకు మినిమం ఏ ఈవీ కార్ తీసుకున్నా 7 లక్షల నుంచి 15 లక్షలు ఉంటుంది. అసలు ఫస్ట్ మనం ఎంత వాడతాం రోజు, కార్కి ఎంత డబ్బులు స్పెండ్ చేస్తున్నాము, దీనికి వడ్డీ ఎంత అవుతుంది. ఎగ్జాంపుల్ నేను పెట్రోల్ కార్ వాడుతున్నాను, నెలకి నేను ఎంత తిరుగుతాను, దానికి నేను ఎంత పెట్రోల్ నాకు ఖర్చు అవుతుంది నెలకి యావరేజ్గా. దానికి పెట్రోల్ కార్ ఒక రేట్ ఉంటుంది, ఈవీ కార్ ఒక రేట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జనాలు అందరూ క్యాల్కులేట్గా ఆలోచించరు. ఇప్పుడు ట్రెండ్ ఏది నడుస్తుందో ట్రెండ్ మీద వెళ్ళిపోతారు.